హాయ్ హలో అండి, నేను మీ వరలక్ష్మి రియల్ ఎస్టేట్. సో నేను ఎప్పుడూ ఒకటే ఆలోచిస్తూ ఉంటాను. అంటే లేడీస్ని మనం ఏదో ఒకటి సాధించాలి అంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉంటున్నాము, ఏం చేయలేకపోతున్నాము అని ఆలోచిస్తున్నారు. ఒక్కసారి బయట ప్రపంచం చూసి ఏదైనా ఆలోచించాము అంటే మనం ఎవరైనా సక్సెస్ అవ్వడానికి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఆ అవకాశాలు అనేది ఎవరు మిస్ చేసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి ఏది కొందామన్నా కూడా మరీ హై రేట్లు అనేది హై రేంజ్కి వెళ్ళిపోయినాయి. ఒక్కసారి ఈరోజు మనం ఇంట్లో కూర్చొని ఉంటే బయట ప్రపంచం తెలియదు. బయటకు వచ్చి మనం అసలు మార్కెట్లో ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఏం కొంటే ఎంత కాస్ట్ ఉంది అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. అలా తెలుసుకొని మనం ఏదైతే ముందుకెళ్తామో అప్పుడు మన ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీ లైఫ్ అర్న్ చేయడానికి మంచి రిటర్న్స్ అనేది కూడా వస్తాయి. ఏ ఒక్కరు కూడా లేడీస్ అనేవాళ్ళు ఇంట్లో ఉండకుండా ఏదో ఒకటి చేయాలని ఆలోచించి ముందడుగు వేయండి. ముందడుగు వేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సక్సెస్ అనేది వచ్చింది. అట్లాగే ఇప్పుడు నేను ఆఫ్టర్ 2016 నుంచి తీసుకుంటే ఏ రోజు కూడా నేను బాధపడిన రోజులే ఎక్కువ ఉన్నాయి. అలాంటి టైం నుంచి ఈరోజు ఈ స్థాయిలో ఉండి నాకంటూ ఒక గుర్తింపు ఉంది అంటే అది దట్ ఈస్ మై ల్యాండ్ విజన్ కంపెనీ. మా ల్యాండ్ విజన్ కంపెనీలో నేను వర్క్ చేయటం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను బ్యాక్ ఎండ్ అనేది తెలియదండి. ఎందుకంటే అంత మంచి సపోర్ట్ ఉంది. మన ల్యాండ్ విజన్ కంపెనీలో ఏది చేయాలన్నా కూడా లేడీస్కి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది. మన ల్యాండ్ విజన్ కంపెనీలో వర్క్ చేయాలని ఎవరు అనుకున్నా సరే వచ్చి మన అసోసియేట్లుగా తయారయ్యి కొన్ని మీటింగ్స్ కనుక అటెండ్ అయ్యారు అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. మీరు ఒక్కసారి రండి, ఎవరైనా ఖాళీగా ఉండొద్దు, పార్ట్ టైం లాగా చేయండి. అంటే ఫ్యామిలీ టైం ఇచ్చి మనం ఖాళీ టైంలో బిజినెస్ చేసినా కూడా మినిమం నెలకి 50,000 ఎక్కడికి పోవు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా బయటికి రావడానికి ఆలోచిస్తున్నారు. చాలా మందిని గమనిస్తున్నాను నేను. బయటికి రావడానికి ఎందుకు ఆలోచించాలి? మనకి ఇప్పట్లోనే వయసు ఉన్నప్పుడే ఏదైనా చేయాలి అన్నప్పుడు మన పిల్లల భవిష్యత్తు, మన ఫ్యామిలీ ఇంపార్టెంట్. మనకి మన భర్త సపోర్ట్ ఉన్నంతసేపు మనం ఏదైనా సాధించగలము అనేది పట్టుదల ఉంటే ఎవరైనా సరే ఏదైనా సాధించగలము. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఏ ఒక్కళ్ళు కూడా ఖాళీ టైంలో టీవీ చూడటం, రీల్స్ చూడటం కాదు ఇంపార్టెంట్. కనీసం మనం ఏం చేస్తున్నామో మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అని ఆలోచించండి. ఇంట్లో ఒకళ్ళు వర్క్ చేస్తే సరిపోదండి. మనం కూడా బయటకు వచ్చి ఎప్పుడైతే వర్క్ చేస్తామో అప్పుడు మన ఫ్యామిలీ ఫుల్ఫిల్ అవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.